హాయ్ అండి, అందరికీ నమస్కారం. కథలోకి వెళ్దాం. ఈ విధంగా ఈ లాలస తన భర్త చంపిన దుష్టశక్తి గురించి ఆచూకీ గురించి వెతుకుతూ ఉంటుంది. ఈమెతో పాటు ఈమె మిత్రురాలైన చిత్ర కూడా వెతుకుతుంది. ఆల్రెడీ తన ఫ్రెండ్కి చెప్పి పెట్టుంటుంది జరిగిన విషయం. అంతేకాకుండా అతను సంబంధించి దుష్టశక్తికి సంబంధించిన చేతిపై ఉన్న టాటూ ఉన్న ఫోటోను దాని దగ్గర పెట్టుకొని ఆఫీస్కి వెళ్తాడు. ఈమె మరలా ఇంటికి వచ్చిన తర్వాత అలా 2 రోజులు ఈ లాలస చిత్రను అడుగుతూనే ఉంటుంది, ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని చెప్పి. చిత్ర విసుగ్గా లేదు లేదు లాలస, వస్తే ఖచ్చితంగా చెప్తాను అని అంటుంది. అయితే 4 రోజుల తర్వాత ఈ పాప పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి బాగా కొంచెం విషమంగా మారుతుంది. వెంటనే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కు చూపిస్తుంది. చూపించిన తర్వాత తన భర్తకు జరిగిన పరిస్థితి అది ఆమెకు అర్థమవుతూ ఉంటుంది, త్వరలో పాప చనిపోబోతుంది అని చెప్పి. కానీ వెంటనే ఎంత టెన్షన్ పడినా కానీ ప్రయోజనం ఏమీ లేదు. మనం ఎంతవరకు విచారిస్తున్నా కానీ ఇంతవరకు 4 రోజులైనా ఒక్క క్లూ కూడా దొరకలేదు. నాకు ఇంతకు మించి స్కోప్స్ అయితే నాకేం కనిపించట్లేదు. నా భర్త చనిపోతాడు, ఇక నా పాప కూడా చనిపోతుంది. నా పాప చావును చూడడానికి నాకైతే ధైర్యం లేదు అని చెప్పి ఇంటికి వచ్చి హడావిడిగా కిచెన్లోకి వెళ్ళి పాపను కూడా కిచెన్లోకి తీసుకువెళ్ళి కిచెన్లో కాదు, బెడ్రూమ్లోనే పెట్టేసి పాప ఎలా చనిపోతుంది, నేను కూడా చనిపోతానని చెప్పి గ్యాస్ స్టవ్ సిలిండర్ ఓపెన్ చేసి గ్యాస్ లీక్ అయ్యేలా చేసి తర్వాత లైటర్ వెలిగించి చనిపోదామని డిసైడ్ అవుతుంది. ఆ విధంగా కొద్దిసేపటికి గ్యాస్ బాగా స్ప్రెడ్ అయిన తర్వాత ఇప్పుడు మనం లైటర్ ఆన్ చేస్తే చనిపోతాము, పాప ఎలా చనిపోయేది, చనిపోనివ్వు అని అసనంతో లైటర్ తీసుకొని ఆన్ చేయడానికి వెళ్ళబోతుండగా కాల్ వస్తుంది ఈ చిత్ర దగ్గర నుంచి. కాల్ వస్తుంది. వెంటనే సరే ఏంటి కాల్, ఒకసారి లిఫ్ట్ చేద్దాం, ఏదన్నా ఇన్ఫర్మేషన్ తెలిసిందేమో. ఈ అమ్మాయి మామూలుగా అయితే కాల్ చేయదు, ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే చేస్తుందని నమ్మకంతో కాల్ ఆన్ చేస్తుంది. వెంటనే అటు పక్కన నుంచి చిత్ర, లాలస ఒక క్లూ దొరికింది, ఆ మచ్చ ఎక్కడ ఉందో, ఆ మచ్చ ఉన్న అమ్మాయి గురించి నా ఫ్రెండ్ చెప్పాడు, క్లూ దొరికింది, కొంచెం ఓపికగా ఉండు, నేను సాయంత్రం వచ్చిన తర్వాత చెప్తాను అనే వరకు ఒక్కసారిగా అమ్మయ్యా అని చెప్పి ఒక్కసారిగా లేచిపోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది లాలసకు. కానీ అప్పటికి గ్యాస్ బాగా లీక్ అయి ఉండడంతో అరే నేను ఎంత పని చేయబోయాను మూర్ఖంగా అని చెప్పి వెంటనే విండోస్ అవి తీసి డోర్స్ అన్నీ తీసి సిలిండర్ ఆఫ్ చేసి పాపను చేతిలోకి తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది. చాలా సేపటికి ఆ గ్యాస్ అంతా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు లోపలికి వస్తుంది లాలస. అయితే ఈ చిత్రకు వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి చెప్పుంటాడు కాబట్టి చిత్ర వెళ్తుంది.